పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. రూపాయికే రుచికరమైన భోజనం. మీరు వింటుంది నిజమే, రూపాయికి రుచికరమైన భోజనం పెడుతున్నారు. ఎక్కడ అంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అపోజిట్ రూట్లో సెబాస్టియన్ రోడ్, అలాగే మనోహర్ థియేటర్ పక్క సందులోనే రూపాయికే రుచికరమైన భోజనం పెడుతున్నారు. దాదాపు గత 7 నెలలుగా ఇది ఇక్కడ అందరికీ రూపాయికే రుచికరమైన భోజనం పెడుతున్నారు. ప్రశాంత్ థియేటర్కి ఆపోజిట్ రోడ్లో, అలాగే మనోహర్ థియేటర్కి పక్క సందులో ఇక్కడ పెడుతున్నారు. కరుణ కిచెన్ వారి ఆధ్వర్యంలో దాదాపు ఒక 7 నెలలుగా ఇది అందరికీ భోజనాలు పెడుతున్నారు. మీరు చూస్తున్నారు, అందరూ జనాలు బారులు తీరారు ఇక్కడ. మామూలుగా అయితే హైదరాబాద్లో 50 రూపాయలు పెడితే కానీ లంచ్ చేయడానికి మంచి రుచికరమైన భోజనం దొరకదు. కానీ ఇక్కడ వీళ్ళు మొత్తం 6 రోజులు, వారంలో 6 రోజులు రూపాయికే భోజనం పెడతారు. 6 రోజుల్లో 2 రోజులు వైట్ రైస్తో పాటు పప్పు ఉంటే పప్పు, ఆలు కర్రీ, దాంతోపాటు స్వీట్ కూడా ఇస్తారు. 2 రోజులు కిచిడి ఉంటుంది, 2 రోజులు బగారా అండ్ దాల్చా ఉంటుంది అనమాట. సో ఇలా 6 రోజులు డే బై డే ఇలా డిఫరెంట్గా ఫుడ్ అయితే అందరికీ పేద ప్రజలకు అందిస్తున్నారు. ఇక్కడ ఎక్కువగా చాలామంది అడ్డా కూలీలైనా, ఆటో డ్రైవర్లైనా, క్యాబ్ డ్రైవర్లైనా, మిగతా ఇక సాటర్డే రోజు అయితే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటారు. కానీ మిగతా రోజుల్లో ఎక్కువ జాబ్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి వస్తారు. స్టూడెంట్స్ కూడా వస్తారు, కాలేజ్ స్టూడెంట్స్ కూడా. చుట్టుపక్కల కాలేజీలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి లంచ్ టైంలో, కాలేజీలు ఉన్న టైంలో పిల్లలు కూడా, కాలేజ్ స్టూడెంట్స్ కూడా ఎక్కువగా వస్తారు. అలాగే ఇది నిర్వహిస్తున్న వారి పేరు ఏంటంటే జార్జ్ రాకేష్ బాబు. అంటే అన్నిటికంటే గొప్పది ఈ ప్రపంచంలో, అన్ని దానాల కంటే గొప్పది అన్నదానం. అందరూ అన్నదానం సుఖీభావ అంటారు. అలాగే అన్నిటికంటే గొప్పది ఏదైనా ఆశీర్వాదం ఉంది అంటే వాళ్ళు తినేసి వెళ్తున్నప్పుడు చల్లగుండు నాయన అని ఏదైతే ఆశీర్వాదం ఇస్తారో అది చాలు అంటారు చాలామంది. మనం చూస్తున్నాము వినాయకుల మండపాల దగ్గర కూడా అన్నదానం చేస్తుంటారు. కుల మత భేదం తేడా లేకుండా అందరూ కలిసి ఒకటే ప్లేస్లో భోజనం చేస్తారు. ఇక్కడ మనం ఒక స్కూల్ అబ్బాయిని చూడొచ్చు, ఇక్కడే భోజనం చేస్తున్నాడు. ఇతను ఏ స్కూల్ మీది? సెయింట్ మేరీస్ స్కూల్లో చదువుకుంటాడు. ఏ క్లాసు? 8th క్లాస్ చదువుకుంటున్నాడు. ఇక్కడ ఎలా ఉంది భోజనం? రైస్ ఇంకా సాంబార్ మంచిగా ఉంది. ఎవ్రీ సాటర్డే ఇదే పెడతారు, ఒక్కొక్కసారి వెరైటీ పెడతారు. ఓకే, చూడొచ్చు మనం ఇక్కడ జిలేబీ కూడా పెట్టిరు, స్వీటు. జిలేబీ ఆల్రెడీ సగం కొరికేసిండి తిన్నాడు ఈ బాబు. అలాగే ఇవాళ బగారా రైస్ పెట్టారు, ఆలు కర్రీ మనకు కనిపిస్తుంది, ఆలు కర్రీ పెట్టారు. స్కూల్ పిల్లలు కూడా, ఇక్కడ స్కూల్ పిల్లలు కూడా చాలామంది వస్తారు. ఇవాళ ఒక్కనివే వచ్చినా, మీ ఫ్రెండ్స్ రాలేదా? మీ ఫ్రెండ్స్ ఎటు వేరు? మా ఫ్రెండ్స్ వ్యాన్లో పోతారు, అలాది కొంచెం దూరం ప్లేస్ కదా, అందుకే జల్దీ పోతారు. ఓకే, ఇక్కడ ఎన్ని రోజుల నుంచి భోజనం చేస్తున్నాను? లాస్ట్ 1 వీక్. ఓకే, అంటే నీకు మంచిగా టేస్ట్ మంచిగా అనిపించింది, అదే తింటున్నావు? ఇంకా అమ్మ నాన్న ఇంట్లో లేరు కాబట్టి ₹1 ఇచ్చి ఇక్కడ తిను మంచిగా ఉంటుంది అంటారు. దాతలు డొనేట్ చేశారంటే పర్ డే 3000 రూపీస్ అవుతుంది. దాతలు ఎవరైనా ముందుకు రావచ్చు డొనేట్ చేయడానికి. 3000 రూపీస్ మీరు ఇచ్చారనుకోండి, డొనేట్ చేశారనుకోండి, ఇక్కడ కరుణ కిచెన్స్ వారికి 3000 రూపీస్ డొనేట్ చేస్తే మొత్తం 300 ప్లేట్లు ఉంటాయి. ప్లేట్కి ఎంత? ప్లేట్ ఎంత? 10 రూపాయలు. ప్లేట్కి 10 రూపాయలు. సో 3000 రూపీస్ అవుతుంది. 300 మందికి భోజనం పెట్టచ్చు. ఇక్కడ విశేషం ఏంటంటే అందరికీ స్టీల్ ప్లేట్లోనే భోజనం పెడతారు. కారణం ఏంటంటే జిహెచ్ఎంసీ వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఏదైతే మనం పేపర్ ప్లేట్స్ ఉన్నాయో మళ్ళీ చెత్త కాకుండా ఈ విధంగా స్టీల్ ప్లేట్లోనే సప్లై చేస్తుంటారు. చాలా నీట్గా ప్లేట్లు కూడా ఎప్పటికప్పుడు కడిగి అందరికీ భోజనాలు పెడుతుంటారు, స్వీట్ ఇస్తారు. అలా అప్పుడప్పుడు కేక్ కూడా ఉంటుంది. అంటే ఆ దాతలు వాళ్ళు ఇచ్చే మనీని బట్టి వాళ్ళు ఇంకా ఫుడ్ ఇంకా బాగా, అంటే స్వీట్స్ అలా పెంచుకుంటూ పోతారు, లడ్డు లాంటివి. మీరు చెప్పండి, ఎలా అనిపిస్తుంది ఇంతమందికి భోజనం పెడుతున్నారు రోజుకి 300 మందికి? నేను కాదు, మా సార్ వాళ్ళు ఫ్రాంచైజ్ చేస్తారు, మేమంతా ఇక్కడ సేవకు ఉంటాము. కానీ ఇది మాకు చాలా హ్యాపీగా ఉంటుంది అన్న. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటారు, వాళ్ళు తింటారు పోతారు, మంచిగా హ్యాపీగా ఉంటారు, మంచి ఆశీర్వాదం ఇచ్చిపోతారు, మంచిగా వాళ్ళు తిని చాలా బాగా రుచి అంటారు. కానీ వేడివేడిగా వచ్చింది,
ఇప్పుడు మీకన్నా ముంగట కదా వేడివేడిగా వచ్చింది, వేడివేడి తింటున్నారు, ఇంతమంది తినిపోయారు ఇక అట్లా. ఎక్కువ ఎవరు వస్తుంటారు ఇక్కడికి? అన్న ఇక్కడ ఆటో డ్రైవర్లు ఉన్నారు, మళ్ళీ లేబర్స్ ఉంటారు, మళ్ళీ ఆర్టీసీ డ్రైవర్లు కూడా ఉంటారు, వాళ్ళ కండక్టర్స్, వాళ్ళు బోయినపల్లి బస్ స్టాప్లో బస్సులు పెడతారు, ఇక్కడికి వచ్చి తినిపోతారు. మేము కూడా మా మమ్మీ డాడీస్ కూడా పెద్దవాళ్ళు బియ్యం ఇచ్చినప్పుడు మేము ఇక్కడ అన్నదానం చేయించినాము. మా ఇంట్లో చేసినా కూడా మాకు అంత తృప్తిలే, కానీ ఇక్కడ చేస్తే మాత్రం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. పెత్తరమావాస అంటారు కదా, పెత్తరమావాసకు పెద్దవాళ్ళకు బియ్యం ఇచ్చుకుంటారు కదా, వాళ్ళు కూడా చాలా మంది డొనేట్ చేస్తున్నారు. అంటే వాళ్ళ పెద్దలకు బియ్యం ఇచ్చుకునే టైం దసరా ముందు బియ్యం ఇచ్చుకుంటారు కాబట్టి అలా చాలా మంది డొనేట్ చేస్తున్నారు. మీరు చూస్తున్నారు క్రౌడ్ చాలా మంది, ఒకసారి ఆ క్రౌడ్ చూడండి, ఇలా లైన్లో నిల్చొని ఉన్నారు చాలా మంది. ఇక్కడ మీరు చూస్తున్నారు ఆయనే జార్జ్ రాకేష్ బాబు గారు గత 7 నెలలుగా ఇక్కడ అందరికీ రూపాయికే భోజనం పెడుతున్నారు. రూపాయి భోజనం పెట్టడానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ ఏంటంటే ఫ్రీగా ఫుడ్ పెడుతున్నామనే అపరాధ భావం రాకుండా ఒక రూపాయి అయినా పెడితే, అంటే రూపాయి వాల్యూ కూడా ఎక్కువనే. ఒకప్పుడు రూపాయితోటి కూడా లక్షాధికారులు కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు చరిత్రలో. సో రూపాయికి అంత వాల్యూ ఉంటుంది అనమాట. ఆ రూపాయి విలువ తెలియడానికే రూపాయి భోజనం పెట్టారు. ఇక్కడ మీరు చూస్తున్నారు అందరూ చాలా హ్యాపీగా భోజనం చేస్తున్నారు. టేస్ట్ ఎలా ఉందన్న? చాలా బాగుందండి. ఓకే, అంటే మన ఇంట్లో తిన్నట్టుందా? సూపర్, మన ఇంట్లో కానీ బాగుంది, చాలా బాగుంది. ఇది మీరు ఫస్ట్ టైం రావడం? అవునండి. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నేను గాజుల రామారావుకి వెళ్ళి వచ్చా. అంటే మీకు దీని గురించి ముందు తెలుసా లేకపోతే? లేదు తెలియదు, యూట్యూబ్లో చూసాం మొన్న. ఓకే, ఇక్కడ ఏదైనా పని మీద వచ్చారా? అవునండి, ఇక్కడ వర్క్ జరుగుతుంది, ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది. ఇట్లా ఒకసారి తినిపోదాము అని అట్లా వచ్చా. సో ఫైనల్లీ హ్యాపీ అనమాట. హ్యాపీ అండి. రూపాయి వాల్యూ అండి మెయిన్. రూపాయి ఉంటేనే ₹1 అవుతుంది. రూపాయి తక్కువ అయితే ₹1 అవ్వదు. చాలా మంచి ఆలోచన. అన్నం పరబ్రహ్మ స్వరూపం కాబట్టి ఇలాంటి మంచి ఆలోచన వచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు. మీరు ఇక్కడేనా లోకల్ వాసులా? లోకలే అండి. ఓకే, ఈ ఒక రూపాయికే భోజనం పెడుతున్నారు కదా, దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది చాలా ఈ సికింద్రాబాద్ స్టేషన్ కానీ ఇక్కడ మన తెలంగాణలో కానీ భారతదేశంలో కానీ పేదరిక ఆకలితో అరమటించే వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఒక పూట ఆకలి తీర్చడం అంటే అది ఎంత పుణ్యం చేసుకున్న పని అది. అలాగే రేపు మా పిత్ర అమాస ఉంది కదా, రేపు మా నాన్నగారి పేరు మీద అన్నదానం చేయడానికి డొనేషన్ చేయడానికి వచ్చేది మాట్లాడడానికి వచ్చాను. ఇక్కడ జనాన్ని చూసి చాలా సంతోషం వేసింది. ఎంతోమంది ఆకలి తీర్చిన తనకి ఎంత ధన్యవాదాలు ఇచ్చినా కానీ అది తీర్చుకోలేము. అంత సేవ చేయడానికి ముందుకు రావడం కూడా చాలా గ్రేట్. అది ఇంతమంది ఆకలి తీరుస్తున్నారు అంటే రోజు 7 నెలల నుంచి కూడా తన చాలా హ్యాట్స్ ఆఫ్ టీమ్. రానున్న రోజుల్లో కూడా చాలామంది వచ్చి కూడా దాతలు కూడా తన సహకరించి ప్రభుత్వం కూడా ₹5 పెట్టాను, దానికన్నా కూడా చాలా కర్రీస్ ఇవన్నీ కూడా మంచి ఫుడ్ పెట్టి స్వీట్తో పాటు అన్నీ వస్తున్నారు. డోనర్స్ చాలామంది వచ్చి తనకు కూడా సాయం చేయాలని నేను మీ ఛానల్ ద్వారా కోరుకుంటున్నాను. ఇక్కడ మీ బస్తీ వాసులు లోకల్ వాళ్ళు వచ్చి భోజనం చేస్తారు ఎప్పుడైనా? చేస్తారు, కొంతమంది వచ్చి చేస్తారు, చెప్తారు భోజనం కూడా బాగుందని చెప్తారు. అందుకని ఆ సేవలు అనేవి ఇలాగే కొనసాగాలంటే దాతలు కూడా కొద్దిగా ముందుకు వచ్చి సహకరించాలని చెప్పి నేను వినవి చేసుకుంటాను. సో నేను కూడా ఇక్కడ రూపాయికి భోజనము టేస్ట్ చేసే పనిలో ఉన్నాను. ఎలా ఉంది ఏంటి మన వ్యూవర్స్కి చెప్పాలి, అలాగే చాలా మందికి ప్రజలందరికీ డౌట్ ఉంటుంది కదా, రూపాయికే భోజనం పెడుతున్నారు మరి టేస్ట్ ఎలా ఉంటుంది అని అందరికీ సందేహం కలుగుతుంది. నేను కూడా ఒకసారి తిని చూద్దాం అనుకుంటున్నా. బాగుంది, మన ఇంట్లో తిన్నట్టుంది. నాకు కేక్ ఇచ్చారు, అలాగే జిలేబీ, ఇక్కడ ఆలు కర్రీ. ఇది నా ఒక్కడికే కాదు, ఇక్కడికి రూపాయి భోజనం తినే వాళ్ళకి ఎవరికైనా వచ్చిన ప్రతి వారందరికీ ఇదే రేంజ్లో భోజనం పెడతారు. ఇక్కడ పక్కనే ఒక అవ్వ మన జిహెచ్ఎంసి అవ్వ భోజనం చేస్తుంది. ఆవిడతో పాటు నేను కూడా భోజనం చేస్తున్నా రూపాయి భోజనము. మీరు చూడొచ్చు, నాకు ఏ కేకు ఏ జిలేబీ అయితే ఇచ్చారో ఆవిడకు కూడా అదే కేకు జిలేబీ సేమ్ ఫుడ్ పెట్టిరు. ఆమె ఆల్రెడీ తింటుంది. ఫుడ్ అయితే బాగుంది. మన ఇంట్లో కర్రీ కూడా ఆలు కర్రీ. కరుణా కిచెన్ గారి ఆధ్వర్యంలో ఇలానే మరిన్ని బ్రాంచ్లు పెట్టి పేదవాళ్ళకి అంటే ఎవరైతే భోజనం అంటే ఎక్కువ ప్రాణం ఇస్తారు, అంటే దాని వాల్యూ తెలిసిన వారు, వాళ్ళకి ఎప్పుడు భోజనం దొరకాలి వీళ్ళ తరఫున అని కోరుకుందాం. రూపాయి ఎందుకు పెట్టారంటే
అంటే రూపాయి అంటే తక్కువ కాకుండా అదొక అభద్రతా భావం కలగకుండా రూపాయి విలువ తెలవాలని, అంటే జేబులో రూపాయి ఉంటే ఇది గుర్తుకు రావాలి. ఏది కరుణా కిచెన్కి వెళ్తే జేబులో రూపాయి ఉంటే మనకు అక్కడ భోజనం దొరుకుతుంది, పప్పు దొరుకుతుంది, స్వీట్ దొరుకుతుంది అనే ఆలోచన రావాలి కాబట్టి రూపాయి పెట్టామని వాళ్ళు చెప్తున్నారు. లేకపోతే రూపాయి కూడా పెట్టకపోతుండే, ఫ్రీగానే పెడుతుండే. కానీ ఫ్రీగా పెడితే ఇష్టం ఉన్నట్టు పడేసే వాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. కాబట్టి రూపాయి వాల్యూ తేలవాలనే రూపాయికి భోజనం పెడుతున్నామని కరుణా కిచెన్ వాళ్ళు చెప్తున్నారు. ఇలాగే వాళ్ళు ఎప్పుడు అందరికీ భోజనాలు పెట్టాలని ఫ్రీగా వాళ్ళు దాతలు కూడా ముందుకు రావాలని కోరుకుంటున్నారు. దాతలు అంటే దాతలకి 3,000 ప్రతిరోజు 3,000 అవుతుంది. 300 ప్లేట్లు పెడతారు, అందరికీ 300 మందికి సరిపడా భోజనం పెడతారు. సో దాతలు కూడా ముందుకు రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. వాళ్ళు ఆల్రెడీ వర్క్లో నిమగ్నమై ఉన్నారు, అందరికీ భోజనం వడ్డిస్తున్నారు, సాంబార్ కూడా వేస్తున్నారు, మనం చూస్తున్నాం. చెప్పండి రాకేష్ బాబు గారు, ఎప్పటి నుంచి చేస్తున్నారు ఇది? గత 7 నెలల నుంచి చేస్తున్నాం ఈ అన్నదానం. దీనికి స్ఫూర్తి ఎవరు? ఎందుకు ఇలా అందరికీ రూపాయికి భోజనం పెట్టాలి అనిపించింది? స్ఫూర్తి ఏం లేదు, అందరు అన్నదానం చేయడం గొప్ప దానం అంటారు కదా. మేము కూడా మా స్వచ్ఛంద సంస్థ నుంచి అన్నదానం చేస్తున్నాం గత 3.5 సంవత్సరాల నుంచి. అంటే ఇక్కడ ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఇక్కడ 7 నెలలు అయింది. ఇంతకుముందు అన్నదానం చేస్తుంటే రోడ్డు మీద చేస్తుంటే, మీ హాస్పిటల్ దగ్గర చేస్తుంటే, అప్పుడు చేసినప్పుడల్లా మేము చాలా ఖుషి అయిపోతుంటే, మేము చాలా పెద్ద గొప్ప అన్నదానం చేసినామని. కానీ మున్సిపాలిటీ వాళ్ళు మా ముఖం చూస్తే కోపంలో చూసుకుంటా పోతుంటే, చెత్త గిట్ల ఎక్కువ వేస్తున్నారా? ఇప్పుడే డ్యూటీ అయిపోయింది, ఏమన్నా నువ్వు మళ్ళీ డ్యూటీ అయ్యి అన్నం తినేటప్పుడు మళ్ళీ పని పెట్టినా ఏం సార్ అంటాడు. ఇప్పుడు ప్రస్తుతానికైతే లంచ్ పెడుతున్నారు మీరు రూపాయికి, బ్రేక్ఫాస్ట్ పెట్టే ఆలోచన ఏమైనా ఉందా? బ్రేక్ఫాస్ట్ పెట్టాలని అనుకుంటున్నాం, భగవంతుడికి ప్రార్థన చేస్తున్నాం. భగవంతుడు దాతలను పంపించాలా, పనిచేసేవాళ్ళని పంపించాలా. అంటే పనిచేసేవాళ్ళు అంటే సోమవారం 7 గంటలకు వస్తానంటే ఇక నాస్టాక్ పని అయిపోతుంది. పొద్దుగాల 5 గంటలకు వచ్చి వాలంటీర్ చేస్తే ఎవరో కొంచెం పొద్దున లేచినప్పుడు ట్రైన్ దిగి వచ్చినప్పుడు ఆకలి అయినప్పుడు ఇక్కడ బ్రేక్ఫాస్ట్ దొరుకుతుందని వస్తే వాళ్ళకు కూడా సేమ్ ₹1 బ్రేక్ఫాస్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. సో దాని గురించి కూడా ఆలోచిస్తున్నాం, మరి చూడాలి ఎట్లయితే. ఒకవేళ ఎప్పుడైనా మీరు అందుబాటులో లేరు, మీ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంది, మీ ఫ్యామిలీ మీరు అట్లా బయటికి వెళ్ళినప్పుడు మరి ఇది ఎవరు చూసుకుంటారు? సార్ ఇప్పుడు మన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎట్లా గన్ పట్టుకొని నిలబడతాడో, ఇంట్లో పెళ్ళి, ఉయ్యాల లేసుడు, బతుకమ్మ ఆడుడు, లేకుంటే ఫంక్షన్ అవుతుంది, బర్త్డే ఉంది, అన్నీ వదిలేసి ఆడ బార్డర్లో ఎట్లుండాలనో అదే సోషల్ సర్వీస్. మీరు ఫిక్స్ అయిపోయారు ఇక? ఎప్పటి నుంచో 10 ఏళ్ళ నుంచి అయిపోయినా ఫిక్స్. లైఫ్ లాంగ్ ఇదే? లైఫ్ లాంగ్ అని కాదు, ఎంతవరకు అయితే అంతవరకు. ఎందుకంటే సోషల్ సర్వీస్ ఎట్లుంటుంది అంటే, మనం చుట్టాలింటికి పోలేము, ఇది మెయిన్ పని. వీళ్ళే నా చుట్టాలు, వీళ్ళే నా బంధువులు, పొద్దున్న లేచి వీళ్ళని చూడాలా, వాళ్ళు నన్ను చూడాలా, అంతే చాలు. అది అంటే ఎవరో క్రికెటర్ స్ఫూర్తి అని పేపర్లో న్యూస్. స్ఫూర్తి అంటే సార్, ఆ క్రికెటర్ అంటే పెద్ద క్రికెటర్, ఆయన నోరు ఇడిచి అడగకపోయినా పైసలు వస్తాయి. మన గౌతమ్ గంభీర్. అంటే నేను అన్నదానం చేసేటప్పుడు ఎంత మంచిగా చేస్తే బాగుంటుందని చూసినప్పుడు, అన్నదానం అంటే ఎట్లుంటుంది అంటే, మనం పోయి మీద పడి ఇవ్వాల్సి వస్తుంది. తినరానైనా ఆయన తీసుకుంటాడు, జోలో పెట్టుకుంటాడు, సంచిలో పెట్టుకుంటాడు. అట్లా కాదు, అన్నదానం ఇస్తే తినేయాల. ఎట్లా చేద్దామని ఆలోచించి ఇది పెట్టడానికి ముందు ఢిల్లీలో అన్ని ఇండియాలో మొత్తం చూస్తే యానంలో ఒక దగ్గర రూపాయి భోజనం ఉంది, గౌతమ్ గంభీర్ ఇస్తున్నాడు. గౌతమ్ గంభీర్ ఇస్తే రూపాయికి ఇస్తున్నాడు, కానీ మన పరిస్థితి ఎట్లా, మనం క్రికెటర్ కాదు, పాడు. సరే ఏమైతే ఏముంది, భగవంతుని పేరు తీసుకోవాలా, ముందడుగు వేయాలా, ఆయననే నడిపిస్తాడు అనుకొని స్టార్ట్ చేసినాము. 7 నెలల పాటు ఇట్లా డోనర్లు వచ్చి మా ముందు నించొని దానం చేసి, అన్నదానం చేసి వెళ్ళడం వల్ల మా వర్క్ అనేది నడుస్తుంది. మా ముఖ్య ఉద్దేశం ఇట్లా ఆకలి కొన్నవారు ఆహారం తినగలుగుతున్నారు. ఇంతకుముందు గాంధీ హాస్పిటల్ ఇంకెక్కడన్నా అన్నం పెడుతుంటే లైన్లో నిలబడ్డప్పుడు రిప్రజెంటేటివ్ కానీ, స్విగ్గీవాడు కానీ, ఆటోవాడు కానీ ఎవరు నిలబడాడు. ఎందుకంటే అమ్మ వీళ్ళు ఏం బట్టలు వేసుకుర్రా బాయ్, అంతా రోగం నుంచి వచ్చిందని భయపడుతుండే లైన్లో. ఇప్పుడు అట్లా కాదు, ఇక్కడ రూపాయి ఇవ్వాలా, తీసుకొని పోవాలి, అంతే. ఎవడైతే ఏముంది. ఇప్పుడు రూపాయి అనేది ఎందుకు పెట్టిరు? ఎందుకంటే రూపాయితోటే 10 రూపాయలు అవుతుంది, రూపాయితోటే 100 కోటి రూపాయలు అవుతుంది. ఆ 1 రూపీకి ఉన్న వాల్యూని మర్చిపోతారు అందరూ, అవునా? సంగీత్ చౌరస్తా కాడ బిచ్చం అడుగుతుంటారు, అలా రూపాయి వేసి ఇట్లా చూస్తారు కిందికి మీదికి. ఇప్పుడు రూపాయికి అన్నం కూడా దొరుకుతుందని తెలుస్తుంది అనమాట. సూపర్ థాట్. అంటే ఈ రూపాయి పెట్టడానికి ఆలోచన ఎందుకు వచ్చింది? రూపాయి ఎందుకంటే సార్, బేసిక్గా 2, 3, 4 రూపాయల కంటే రూపాయి అనేది బేసిక్ స్టార్టింగ్ 1 రూపీ. కాబట్టి మా కాలంలో చారాన్ని ఉంటుండే, ఆటాన్ని ఉంటుండే, 3 చారాలను చేసి బారానికి కొనుక్కుంటుండేవి. ఇప్పుడు అట్లా లేదు కదా. రూపాయికి అన్నం ఇంత దొరికితే చాలు. ఆ రూపాయి కొనేటోడు తినేటప్పుడు నిజంగా మన ఆకలి ఉండి తింటాడు కదా, అటు తిన్నాక ఆలోచిస్తాడు, రూపాయికి కొత్తిమీర కట్ట కూడా రాదు నాయన, భగవంతుని దేవాల నేను తిన్నా కదా, చాలా. ఆ వెనకాల పోస్టర్లో ఉన్న వాళ్ళు ఎవరు? ఈసారి నా ఫ్రెండ్, ఈయన చాలా మంచి ఫ్రెండ్. ప్రతి అన్నదానానికి ఆయన నాకు ఎంకరేజ్ చేస్తుండే.
ఆ సారు ఇది స్థాపించినప్పుడు చాలా సహాయం చేసినాడు. అనుకోకుండా ఆయన ఇంటికి రమ్మంటుండేది నన్ను పోయిన నెల జూలైలో అంటుండే, రా అయ్యా ఒకసారి ఇంటికి రా అంటే నేను వస్తా బిజీగా ఉన్నానన్న. కరెక్ట్ ఆగస్ట్ నెలలో ఆయన చనిపోయినట్టు తెలిసింది. చాలా బాధ అనిపించింది. కానీ ఆ రోజు నుంచి ఆయన నేను మర్చిపోవద్దని, ఆయన చేసిన ప్రతిదానికి నేను ఎప్పటికి గుర్తుంచుకోవాలా, ఇక్కడ ఎవరు పని చేసినా గుర్తుంచుకోవాలని ప్రతిరోజు 5 ప్లేట్లు కేవలం ఆయన పేరు మీద మేము అన్నదానం చేస్తాం. అది మా రెస్పెక్ట్ ఆయన గురించి అంతే. ఇది మీరు క్రికెట్ హెల్మెట్ పెట్టుకొని ఉన్నారు. ఆ ముస్లాం గౌతమ్ గంభీర్ నాకు ఛాన్స్ ఇస్తలేడు, ఇండియా క్రికెట్ టీం ఛాన్స్ ఇస్తలేదు, బీసీసీఐ ఛాన్స్ ఇస్తలేదు. కాబట్టి ఏదో గౌతమ్ గంభీర్లా కనబడకున్నా ఈ హెల్మెట్ వేసుకున్నా నేను క్రికెటర్లా కనబడతాను అట్లా పెట్టుకునేలా, అది అంతే. గౌతమ్ గంభీర్ నుంచి అయితే ఏం ఫండ్స్ రావట్లేదు. లేదు ఎవరి దగ్గర ఫండ్స్ రాదు, పూర్తి మాత్రమే. పూర్తి అంటే ఎట్లుంటుందంటే నేను ఆయనను చూసి ఇన్స్పైర్ అయినా అనడం ఈజీ, కానీ ఆయనలాగా చేయడం కష్టం అండి. ఇప్పుడు అంటారు నేను సార్ ఎంత బాగా మాట్లాడతాడు, ఆయనలాగా ఇన్స్పైర్ అవుతున్నా అంటారు, కానీ ఆయనకున్న అలవాట్లు రావాలా, ఆయనకున్న ప్రాక్టీస్ రావాలా, అది చేయరు. స్ఫూర్తిలే అంతా, స్ఫూర్తి తర్వాత ఏముండదు ఇక. సో ఆ స్ఫూర్తిని నేను నిజస్వరూపంగా ప్రాక్టికల్గా చేస్తున్నా. ఈడ ఇప్పుడు రోజుకి ఎన్ని ప్లేట్లు అండి? మినిమం 300. ఒకవేళ 300 కంటే జనాలు ఎక్కువ వస్తే బంద్ చేసేస్తామండి. ఎందుకంటే టైం పెంచలేము, టైం అనేది లిమిటెడ్ పెట్టాలా, 12 నుంచి 1 గంటన్నర. ఇక నువ్వు 500, 600 వండినావు అనుకో, సాయంత్రం 6 గంటల దాకా కూర్చోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్కసారి జనాలు తక్కువ వస్తారు, అప్పుడు ఫుడ్ మిగిలిపోతుంది, ఏం చేస్తారు? మిగలదండి ఫుడ్. ఎందుకంటే ఇక్కడ ఫుడ్ పెడుతున్న సంగతి అందరు తెలుస్తుంది. చాలామంది మధ్యాహ్నం స్కిప్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. హైదరాబాద్లో ఎట్లా అంటే కరెక్ట్ 12 గంటలకు ఎవరు అన్నం తినరు, 1 గంటకు తింటారు, బిజీ ఉంటారు, 2 గంటలకు తింటారు, బయట పోయి తింటారు. సో అట్లా పని చేసే వాళ్ళు కూడా ఆటో ఆయన ఎక్కడి నుంచో దూరం నుంచి వస్తుంటాడు సికింద్రాబాద్కి, ఆయన మైండ్లో పెట్టుకుంటాడు, అరే ఆడికి పోయినాక అన్నం ఉంటుందో అని వస్తాడు, తింటాడు. ఎప్పుడైనా మీ దగ్గర ఫండ్స్ అయిపోయినాయి, అరే ఇక ఫుడ్ పెడదామంటే డబ్బులు అయిపోయిన సిచ్యువేషన్ వచ్చిందా? చాలాసార్లు వచ్చింది. ఇక మేమైతే చెప్పినా మీకు గౌతమ్ గంభీర్ని కాదు, ఎవరిని కాదు, భగవంతుని పేరు తీసుకొని ముందడుగు వేసినాం. దాన్ని ఆపద్దు అంటారు. నేను ఆపలేను, ఇక భగవంతుడు ఆపుతానే. అంటే అప్పు చేసినా పెడతా అంటారు. ఇక చెయ్యను, ఆలోచిస్తాం భగవంతుడా ఏంది పరిస్థితి అంటే. ఆ రోజు రాత్రే ఎవరన్నా వచ్చి 2 బియ్యం సంచులు ఇచ్చిపోతారు, పొద్దున్నే ఎవరన్నా వచ్చి బియ్యం సంచి ఇచ్చిపోతారు. దానివల్ల మేము మాకు తోచింది అన్నం పప్పు అన్న పెడతాం. అట్లా అంటే దాతలు కూడా వాళ్ళ రేంజ్కి తగ్గట్టు, అంటే పెద్దగా ఇచ్చినా దాని తగ్గట్టు ఫుడ్ పెడతారు, తక్కువ ఇచ్చినా దాని తగ్గట్టు ఏం లేదు సార్. ప్రతిరోజు ఒక మెనూ ఉంటుంది, ప్రతిరోజు ఒక మెనూ ఉంటుంది. సాంబారు, పప్పు. ఒక్క నిమిషం అమ్మా, సాంబార్ కర్నైట్ వచ్చి సాంబారు, ఇక్కడ వచ్చి అన్నమే, సాంబారు, పచ్చిపులుసు అన్నం, పప్పు అన్నం, టమాటా రైసు, పొంగలు, ఇట్లా ప్రతిరోజు వేరే వేరేగా ఉంటుంది. వాళ్ళు ఎంత డబ్బులు ఇచ్చినా 10 రూపాయల మందం అదే ఇస్తాం. ఈరోజు సాంబార్ ఉంది, ఆ అమ్మ వాళ్ళ డొనేషన్లో వంకాయ కూర చేయండి స్పెషల్గా అన్నారు. సరే వాళ్ళ కోసం వంకాయ చేసినాం. ఈ అమ్మ వాళ్ళు జిలేబీ, మంచి అన్ని వెజిటేబుల్స్ ఉన్న సాంబార్ మాకు ఉండాలని వాళ్ళ పేరు మీద అట్లా. అయితే ఒకటేసారి 2, 2 వస్తారు, 3 వస్తారు, అప్పుడు దాన్ని డివైడ్ చేసుకుంటాం. వీళ్ళింత అని అంత వండుకొని వస్తాం ఎక్కువగా. అది అయిపోయింది. మీరు ఎక్కడ ఉంటారా అండి? వెనకకే ఉంటా, ఈ కిచెన్ వెనకలనే ఉంటా, ఇటు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ పక్కన ఉంటా. అది ఏంటిది? ఇది గుడ్ మారిటన్ అండ్ కర్ణ కిచెన్. సమారిటన్స్, గుడ్ సమారిటన్ ఇండియా అని. సమారిటన్ అంటే సార్, గుడ్ సమారిటన్ అంటే అదొక పెద్ద స్టోరీ ఉంది. మన సుప్రీంకోర్టు కూడా ఏమన్నా అంటే రోడ్డు మీద టక్కర్ అయిపోతే ఎవడైతే ఫస్ట్ వచ్చి వాడిని ఆదుకుంటాడో వాని గురించి చెప్తారో వాడిని గుడ్ సమారిటన్ అనండి, వానికి 5,000 3,000 గిఫ్ట్ ఇవ్వండి అని అన్నారు. అంటే ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప పని, మంచి పని చేస్తే వాళ్ళని గుడ్ సమారిటన్ అంటారు. అట్లా ఇక్కడ ప్రస్తుతం మనతో పాటు ఇదే ఇక్కడ గుడ్ సమారిటన్ అండ్ కర్ణ కిచెన్లో రూపాయికి భోజనం పెడుతున్నారు కదా, ఇక్కడ దాతలు ఉన్నారు, ఇక్కడ భోజనాలు అందరికి పెట్టించిన వారు దాతలు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మా మీ పేరు? కుసుమకుమారి, సుంకు కుసుమకుమారి. ఎక్కడి నుంచి వచ్చారు? అంబర్పేట నుంచి. ఓకే, మీరు ఇప్పుడు దాతలు కదా ఇక్కడ? అవునండి. అంటే ఇప్పుడు ఈ ఒక్క రోజుకే ఒక్కరోజు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా బాగా అనిపిస్తుంది. మా అత్తయ్య పేరు మీద, మా మామయ్య పేరు మీద, మా చిన్న మామయ్య పేరు మీద పెట్టాము, ఇచ్చాము. చాలా బాగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు పెత్తన మాస కదా? అవునండి.
ఎల్లుండి మా మామయ్య తద్దినం ఉంది కాబట్టి ముందుగానే చేస్తున్నాం అనమాట. మంచిగా అనిపించింది అందరు చేస్తుంటే. మనకు కూడా అన్నదానం అంటే చాలా ఈజీ కదా, అన్నిటికంటే గొప్పది అన్నదానం చెప్పిన. చాలా బాగా అనిపిస్తుంది. మొత్తం ఎంత మందికి సరిపడా 300 మందికి ఇచ్చామండి. 300 మందికి ఇచ్చాము. చాలా మంచిగా అనిపిస్తుంది. అదే కొద్దిసేపు ఉండి ప్లేట్లు పంచుతామని వచ్చాము. అమ్మ మీరు ఇక్కడ ఎన్ని రోజుల నుంచి ఇక్కడ అంటే 7 months అని తెలుస్తుంది. 3.5 years నుంచి చేస్తున్నా అండి. నా పేరు స్వప్న. నేను కిచెన్ హెడ్మిన్గా చేస్తున్నాను. 3.5 years అయింది. 3.5 years హాస్పిటల్స్ ఇక్కడ మిగతా బయట అంత చేసి ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ 7 months. ఇక్కడ కిచెన్ 7 months అయింది స్టార్ట్ అయ్యి. 7 months నుంచి ఇస్తున్నాం. ఎలా అనిపిస్తుంది అమ్మ రూపాయికే భోజనం పెడుతున్నారు? హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా 2-3 బ్రాంచ్లు ఓపెన్ చేయాలనిపిస్తుంది. ఎక్కడ ఓపెన్ చేయాలనుకుంటున్నారు? ఎక్కడ స్లమ్ వాళ్ళకి అవసరం ఉందా అనేసి, ఎక్కడ అవసరం ఉంటే అక్కడ ఓపెన్ చేయాలని. రూపాయి పెట్టడానికి కారణం ఏంటి? రూపాయి పెట్టడానికి కారణం ఏంటి అంటే వాళ్ళు ఫ్రీగా తింటున్నారని వాళ్ళకి ఫీలింగ్ రావద్దనేసి. ఫ్రీగా ఇస్తుంటే వాళ్ళకి వాల్యూ తెలియట్లేదు. 1 రూపీతో కొనుక్కుంటే వాళ్ళకి వాల్యూ తెలుస్తుంది. వేరే స్విగ్గీ వాళ్ళు వీళ్ళు సిగ్గుపడకుండా తినేస్తారు. 1 రూపీ ఇచ్చినాం కదా కొనుక్కున్నాం అనేసి. అట్లా ఎలా అనిపిస్తుంది అమ్మా ఇంతమంది వచ్చి తింటుంటే? హ్యాపీగా అనిపిస్తుంది అండి చాలా. ఇంకా ఎక్కువ చేయాలి సర్వీస్ అనిపిస్తుంది. అవునండి, ఇంకా ఎక్కువ చేయాలి, ఇంకా బ్రాంచెస్ ఓపెన్ చేయాలని అనుకుంటున్నాం. దాతలకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? దాతలు ముందుకు వచ్చి సాయం చేస్తే మేము హెల్ప్ చేస్తామండి. సర్వీస్ చేస్తాం మేము ముందుకు వస్తే. ఎప్పుడైనా మీరు అవైలబుల్ లేని టైంలో మరి ఎవరు చూసుకుంటారు? ఉంటారు. వేరే అమ్మాయి ఉంటుంది కరుణ అని, తను అనుష అని సోషల్ సర్వీస్ చేస్తుంది. ఇంకొక అమ్మాయి పుష్ప అని ఉంటుంది. ఇంకా 3 పిల్లలు ఉంటారు. ఎవరో ఒకరు మేనేజ్ చేసుకుంటారు. కానీ ఆ పని మాత్రం ఆపరు. మరి వారంలో 6 రోజులు పెడుతున్నారు. సండే రోజు ఎందుకు ఆపేస్తారు? సండే రోజు ఎవరైనా స్పెషల్గా ఇస్తే పెడతామండి, లేదంటే మాకు సండే రోజు హాలిడే. ఒక రోజైనా కనీసం మీరు? అవునండి. కానీ ప్రతిరోజు మాత్రం ఏదో రకంగా భోజనాన్ని పెట్టేసేయాలి అంతే. స్పెషల్ అంతే. ఎప్పుడైనా ఏమన్నా ఒత్తిడిలు ఇట్లా వచ్చినాయి ఉన్నాయా? అట్లేం లేదండి, నార్మల్గానే ఉంది, మంచిగానే అవుతుంది. భోజనాలు కూడా స్టీల్ ప్లేట్లోనే ప్లేట్లోనే ఇస్తున్నాం. స్టీల్ ప్లేట్, స్టీల్ స్పూన్, వాటర్ అక్కడ ఉంటుంది. ప్యాకెట్స్ ఏమి ఇవ్వను, అక్కడ ఉంటుంది వాటర్. మరి ఈ రూపాయికే భోజనం పెడుతున్నారు కదా, మరి ఆ వంటలన్నీ చేసి ఆ రుచికరమైన భోజనం చేసే ఆవిడతో ప్రస్తుతం మనం ఉన్నాము. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ మీ పేరు? కరుణ. ఓకే, అది కరుణ కిచెన్ అని మీ పేరు మీదే ఉందా? అలా ఏం కాదు, కానీ నా పేరు కరుణ. ఓకే, ఎలా అనిపిస్తుంది అమ్మా ఇంతమందికి ఇంత మంచి రుచికరమైన భోజనం పెడుతున్నారు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఎప్పటి నుంచి చేస్తున్నారు వంటలు మీరు? 7 months అవుతుంది. 7 months. ఓకే, ఎలాంటి వంటలు చేస్తారు 6 రోజులకు సంబంధించి? అంటే ఒకరోజు పొంగల్ ఉంటుంది, ఒకరోజు ఏమో కిచడి ఉంటుంది, ఒకరోజు పొంగల్ ఉంటుంది, ఒకరోజు కిచడి ఉంటుంది, ఒకరోజు టమాటా రైస్, ఒకరోజు ఏమో ప్లెయిన్ రైస్ పప్పు ఉంటుంది, ఒకరోజు ఏమో సాంబార్ బగార్ రైస్, అట్లా 6 days సరిపడా ఉంటుంది. ఇవన్నీ మీరే చేస్తారా? అవునండి, నేనే చేస్తాను. ఎప్పుడైనా మీరు అవైలబుల్ లేనప్పుడు మరి ఎవరైనా అరేంజ్ చేస్తారా? సారీ, చేస్తారండి. అక్క ఉంటుంది సప్న అని, ఆ అక్క చేస్తుంది. ఇంతమంది పేదవాళ్ళకు మీరు భోజనాలు అంటే మీరు రుచికరమైన భోజనం పెడుతున్నారు అంటే అది చేసేటప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు? చాలా హ్యాపీగా అనిపిస్తుంది అండి. మీ కుటుంబ సభ్యులైనా ఫీల్ అవుతారా తినేవాళ్ళని? అవునండి, అలా ఫీల్ అయితేనే కదా చేయగలుగుతాను. అందుకే అంత మంచిగా చేయగలుగుతాను. ఈ 7 months నుంచి ఇక్కడ చేస్తున్నారు, అంతకుముందు ఎక్కడ చేసేవాళ్ళు? అంతకుముందు కూడా ఇక్కడే చేశానండి. సార్ దగ్గర ఓల్డేజ్ హోమ్ ఉండే, అక్కడ చేసేదాన్ని, వంటనే చేసేదాన్ని. మరి అట్లా చాలా బాగా చేయగలుగుతున్నాను. మరి త్వరలో బ్రాంచ్లు కూడా ఓపెన్ చేద్దామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. మరి అప్పుడు మరి ఇంకా ఎక్కువ చేయాల్సి వస్తుంది వంటలు? చేస్తానండి. అంటే రెడీయా, సిద్ధంగా ఉన్నారా? అవునండి, రెడీ చేస్తాను. అలా ఏం లేదు, చేయగలుగుతాను. ప్రస్తుతం ఇక్కడ అమ్మ జిహెచ్ఎంసీ అమ్మ భోజనం చేస్తుంది రూపాయికి. ఆవిడతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ భోజనం ఎలా ఉంది? రుచికరంగా ఉందా? రుచికరంగా ఉంది. ఇలాంటి సేవా కార్యక్రమాలు అందరికీ పొందినా చేయలేరు, వాళ్ళకు బిజీగా ఉంటారు. ఈ అన్న మరి ఎందుకు ఇలాగ ఎందుకు కార్యక్రమాలు చేసిండో మరి ఆయనకు కూడా అందరు ప్రోత్సహించాలి. ఎంతోమంది దాతలు ఉన్నారు చాలామంది, వాళ్ళందరూ కూడా దీనికి సంప్రదించాలి. అందరూ మరి రూపాయికి భోజనం దొరకటం అంటే చాలా కష్టమైన పని. ఛాయ్ 5 రూపాయలు పెడితే ఛాయ్ దొరకలేదు. ఇది సేవ అనుకోవాలనో, ఇది దేవుడిచ్చిన వరం అనుకోవాలనో. మరి ఇది ఎంతోమంది ఇక్కడ తిని వెళ్ళిపోతున్నారు. ఇంటి భోజనానికంటే బాగుంటుంది. నేను కూడా ఇప్పుడు మరి బండ్ల కూడా పోయేదాన్ని కూడా మరి తిని వెళ్ళిపోతున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి ప్రజలందరూ. టీవీ వాళ్ళు కూడా చాలా మందికి ఇది చేయాలి. ఎంతోమంది ధనికులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సేవా కార్యక్రమాలలో పాల్గొనాలని నా యొక్క కోరిక.
మీరు వారంలో ఎన్ని రోజులు వస్తారు ఇక్కడికి? వారము లేనిది నేను రోజు వస్తాను ఇక్కడికి భోజనానికి. నేను అక్కడ 5 రూపాయలు అన్నం దగ్గర కూడా పనిచేస్తా, కానీ నేను అక్కడికి అంటే అక్కడ నాకు ఎలబుద్ధి కాదు. మీరు చూస్తున్నారు ఇక్కడ స్వీట్, ఇగో ఇది కేక్ పెట్టి ఒకటి బన్ను కింద జిలేబీ స్వీట్ కూడా ఉంది. ఎలా అనిపిస్తుంది అమ్మా, మామూలుగా రూపాయికి భోజనం పెట్టి మీకు స్వీట్ పెడుతున్నారు, కేక్ పెడుతున్నారు? అది చాలా ఇదండి, అది చెప్పలేనంత ఇది, చెప్పే అంత ఇది కాదు. ఇది మాటలో చెప్పలేరు, మాటల్లో చెప్పలేనంత ఇది. ఒక అదృష్టం అనుకోవాలనో ఏమనుకోవాలి. ఇక్కడ ఎంతో మంది ఇప్పుడు మనం ఇంటికి పోతాం, మీరైనా మేమైనా ఇంటికి పోతే కొంచెం మంచిగా వండుకొని చేసుకొని ఏదో ఉంటాం. ఇలా లేని వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎంతోమంది ఆకలితో ఉన్న వాళ్ళకి పెడతామంటే అది ఎంత కష్టమైన పనో అర్థం చేసుకోండి. ఇంటికి ఒక వ్యక్తి వచ్చిందంటే మనం చూడాలంటే ఎంతో కష్టం. ఇంత వందల మందికి ఈ అన్న పెడుతున్నాడంటే ఈ అన్నకి ఇంకా మనం అందరము ఇచ్చేయాలి, సపోర్ట్ ఇవ్వాలి, సహాయం ఇవ్వాలి. ధనికులు కూడా ఎక్కడో కూర్చొని ఏవేవో పనులలో నిమగ్నం కాకూడదు. ఇలాంటి సేవా కార్యక్రమంలో వాళ్ళందరూ పాల్గొనాలని నా యొక్క కోరిక. మరి ఇవన్నీ ఫొటోస్ ఇవన్నీ ఉన్నాయి, మరి ఏంటి ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఏంటండి? ఇది సార్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ రూపాయి భోజనమే చూస్తున్నారు, కానీ మా పరిచయం నేర్పించాలని ఈ ఫోటోలు పెట్టినాం. ఈ ఫోటో ఉంది కదా సార్, ఇది 2022లో హైదరాబాద్ కలెక్టర్ గారు నాకు బెస్ట్ అవుట్ స్టాండింగ్ అవార్డు ఇచ్చినాడండి. ఎందుకంటే కరోనా టైంలో 350 మందికి కంటే ఎక్కువ రోడ్డు మీద ఉన్న వాళ్ళని తీసుకొచ్చి మా ఆశ్రమంలో పెట్టి చూసుకున్నామని, దాని గురించి ఆయన అవుట్ స్టాండింగ్ అవార్డు ఇచ్చాడండి. ఇది మాకు అనాథ వృద్ధాశ్రమం ఆలేరులో ఉండేది. ఇదో వీళ్ళందరూ ముసలి వాళ్ళండి, 70 ఏళ్ళు పైన ఉన్నవారు. వీళ్ళని మంచిగా చూసుకుంటున్నానని నా వెంబడి గ్రూప్ ఫోటో దిగినారు క్రిస్మస్ రోజు. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా పెట్టుకున్నానండి. ఈయన హనుమంత్ అని చాలా ఫేమస్ అండి. ఈయన మన హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉమెన్స్ కాలేజ్ పక్కన ఉంటాడు. రోడ్డు మీద దేవుడు చిత్రాలు వేస్తుంటాడు, ఆ డబ్బులు తీసుకొని అక్కడే పడుకుంటాడు. ఆయన ముసలోడు అయిపోయి కొంచెం చేత కాకుండా ఉన్నప్పుడు నా ఆశ్రమానికి తీసుకొచ్చి పెట్టుకున్నానండి. ఇది మొట్టమొదట హైదరాబాద్ సికింద్రాబాద్లో బైక్ అంబులెన్స్ లేదు, ఖచ్చితంగా నేను చెప్పగలుగుతా. అయితే ఈ వ్యక్తి మా పని చూసి ఇలాంటి ఒక అంబులెన్స్ తయారు చేసి ఇచ్చినాడు, తాకి ట్రాఫిక్ ఎక్కువ ఉన్నా కానీ అందులో కూర్చోబెట్టుకొని వెళ్ళిపోవచ్చు అని. సో ఈ విధంగా మాది పేపర్లు వేశారండి, బైక్ అంబులెన్స్ అని. అట్లా ఇది మా వాలంటీరు కరోనా టైంలో గుడిసెలలో ఉన్న వారికి వెళ్ళి రేషన్ ఇస్తున్నాడు అనమాట. సో ఇట్లా ఎన్జిఓస్ గురించి మా దాంట్లో గురించి రాశారండి. అనాథ వృద్ధులు, ఎక్కువ శాతం వృద్ధులని మేము తీసుకెళ్లేది. ఇక్కడ చూసారండి, ఈ వృద్ధురాలు క్యాన్సర్ వచ్చి ఇలా అయిపోయింది, ఆపరేషన్ అయ్యి. సో కరోనా టైంలో ఆమెకి ఇంట్లో నుంచి ఏదో ఇబ్బంది అయ్యి బయటకు వచ్చేసి వచ్చింది. అప్పుడు పోలీసు వాళ్ళు మా దగ్గర తీసుకొచ్చి పెట్టారు. ఈమె చాలా రోజులు నా దగ్గర ఉంది. ఆమెకు ఒక్కడే ఒక కొడుకు. ఆ కొడుకుకి ఇన్ఫార్మ్ చేస్తే చాలా కష్టంగా వచ్చిండు. వచ్చి చూసి ఓకే అమ్మ రేపు తీసుకుపోతానన్నాడు. నెక్స్ట్ డే వచ్చేవారు చచ్చిపోయింది ఆమె. అంత గుండె పగిలిపోతారండి, ఏం చేస్తాం. ఇక్కడ ఈ కరోనా కిచెన్ ఓపెనింగ్ రోజు ప్రేమలీల గారని ఇనాగ్రేషన్ చేయడానికి వచ్చారు. వీళ్ళందరూ లేడీస్ మా వాళ్ళు. ఇక్కడ గ్యాప్ అని గ్లోబల్ యాక్షన్ ఆన్ పావర్టీ పైన 3000 ఆర్గనైజేషన్ వర్క్ చేస్తున్నాయండి. అందులో మా గుడ్ సమారిటన్కి బెస్ట్ హ్యుమానిటేరియన్ అవార్డు వచ్చింది. అప్పుడు రాకేష్ శర్మ గారు నన్ను ఎంతో మెచ్చుకొని దిగిన ఫోటో అండి ఇది. ఇదేంటంటే అనాథలలో కొంతమంది ముస్లింలు ఉంటారు, హిందువులు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు. సో ఒక ముస్లిం అతని చనిపోయినప్పుడు మేము ఆయన ఆచారం ప్రకారంగా, ముస్లిం ఆచారం ప్రకారంగా ఆయన అంత్యక్రియలు చేస్తున్నామండి. మీరు ఇట్లనే ఆ దేవుడు కుల మత జాతి తేడా లేకుండా ఆ దేవుడు మీకు ఎప్పుడు ఇట్లనే మీకు దాతలు రావాలి, ఇట్లనే మీరు అందరికి భోజనాలు పెడుతూ ఉండాలి. మీ శ్వాస ఆడుతున్నన్ని రోజులు మీరు పేద ప్రజల కోసమే ఇలా వాళ్ళకు రూపాయికి మంచి భోజనం పెడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా మా ఛానల్ తరఫున మేము కూడా కోరుకుంటున్నాం. మేము దీన్ని కూడా ఇంకా జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. అంటే బాగా చాలా మందికి రీచ్ అయ్యేలా చేస్తాం. ఇక్కడ చూస్తుంటే చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ వచ్చి భోజనం చేస్తున్నారు. రుచి బాగుంటేనే భోజనం చేస్తారని క్లియర్గా తెలుస్తుంది. గ్రేట్ అండి, చాలా గొప్ప పని చేస్తున్నారు. ఒక విషయం చెప్పండి. ₹1 పెట్టినందుకు ఎవరితో కాంపిటీషన్ కాదు. చాలా మంది అక్కడ ₹2, ఇక్కడ ₹5, ఇక్కడ ఇది అంటారు, కానీ మేము ఎవరితో కాంపిటీషన్ పెట్టలేదు. అన్నిటికన్నా చాలా తక్కువైన రూపాయికి ఎక్కువైన మనిషికి విలువ అనేది చూపించడానికి పెట్టినాం, అంతే.